అనగనగా ఒక టాలీవుడ్ టాలీవుడ్లో హీరో నాగార్జున, వాళ్ళ కొడుకు నాగ చైతన్య, ఆయనకు మాజీ వైఫ్ సమంత, వీళ్ళిద్దరు ఏమాయ చేసావే సినిమాతో కలిశారు. ఆ సినిమాతోనే ఫ్రెండ్స్ కూడా అయ్యిళ్ళు. ఆ తర్వాత ఇంకొన్ని సినిమాలు చేశారు. ఆ టైంలో క్లోజ్ అయ్యి లవర్స్ కూడా అయ్యారు. అలా కొన్నేళ్లు లివింగ్ లో ఉన్నారని, ఇష్టం ఉన్నట్టు హాలిడే ట్రిప్పులు తిరిగారని, ఇది తెలిసిన నాగార్జున గారు సీరియస్ అయ్యారని రకరకాల వార్తలు ఇండస్ట్రీని షేక్ చేశాయి అప్పట్లో. అలా వార్తలు కట్ చేస్తూ వీళ్ళు ఎంగేజ్మెంట్లు, పెళ్లిళ్ళు గ్రాండ్ గా చేసుకునేసరికి జనాలంతా బెస్ట్ కపుల్, బ్యూటిఫుల్ జంట అని రకరకాల కామెంట్లు చేసిళ్ళు. మొదట్లో మస్తు హ్యాపీగా ఉండేటోళ్ళు, కానీ ఆ తర్వాత ఈ బ్యూటిఫుల్ జంట మీద ఎవరి కళ్ళు పడ్డాయో గానీ వాళ్ళ బంధం మంటలు కలిసిపోయింది, బ్రేకప్ కు దారితీసింది. అఫీషియల్ గా డైవర్స్ కూడా తీసుకున్నారు. ఇక వీళ్ళ డైవర్స్ గురించి అనౌన్స్ చేసిన రోజు మాత్రం ఇండస్ట్రీ మొత్తం అతలాకుతలమైంది. వీళ్ళ జంటకున్న ఫ్యాన్స్ గుండె వలిగింది అనుకో. ఒక్కసారి యూట్యూబ్ అంతా వీడియోలతో, కామెంట్లతో నిండిపోయింది. అసలు ఏం జరిగింది, ఎందుకు విడిపోయారు, తప్పు చైతుదా, సమంతదా, లేక వాళ్ళ నాన్న నాగార్జునదా అని. అలా కొన్ని సంవత్సరాలు హాట్ టాపిక్ గా మారింది వీళ్ళ జంట. చాలా వరకు అయితే సమంతదే తప్పు. పుష్పలో ఐటమ్ సాంగ్ చేసింది, ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో బోల్డ్ సీన్లు, రొమాంటిక్ సీన్లు చేసింది కాబట్టే చైతు వదిలేశాడు. బట్ చైతు మాత్రం చాలా మంచోడు అన్న కామెంట్లు ఎక్కువగా వినిపించాయి. కట్ చేస్తే మరికొన్ని సంవత్సరాల తర్వాత అక్కడక్కడ చైతు శోభితా ధూళిపాలి అనే అమ్మాయితో రెస్టారెంట్ లో, ఫామ్ హౌస్ లో కలుస్తున్నట్టు, వాళ్ళిద్దరి మధ్య అఫైర్ ఉందన్నట్టు వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా చైతు అలాంటి వాడు కాదు, కావాలనే సమంత ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయిస్తుంది అన్న కామెంట్స్ కూడా వినబడ్డాయి. అదే టైంలో సమంతకు బ్రేకప్ అయిన కొన్ని నెలలకే ఆమెకు ఒక వ్యాధి రావడం వల్ల చాలా రోజులు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చింది. మొత్తానికి ఫైనల్ గా కోలుకొని షూటింగ్ వచ్చింది, సినిమాల మీద సినిమాలు చేస్తుంది. సరే, ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా చైతుకు, శోభితకు ఎంగేజ్మెంట్ జరిగింది. అది చూసిన ఫ్యాన్స్ కు మళ్ళీ హార్ట్ బ్రేక్ అయ్యింది. ఎన్ని రోజులు మమ్మల్ని నమ్మించి మోసం చేసి మరీ గేమ్ ఆడావు, సైలెంట్ గా ఉండి నువ్వే మంచోడివి, సమంత వేస్ట్ క్యారెక్టర్లెస్ అనుకున్నాము. నీకు ఆమెకు ముందే అఫైర్ ఉన్నట్టుంది, అందుకే నిన్ను శామ్ విడిచిపెట్టినట్టుంది. అమ్మయ్య, శామ్ లైఫ్ సేఫ్ అని కొందరు అనుకుంటుంటే, మరికొందరు మాత్రం ఈ జంటను చూసి శామ్ కుల్లి కుల్లి ఏడుస్తుంది కావచ్చు, కనీసం వీళ్ళైనా విడిపోకుండా ఎప్పటికీ కలిసి ఉండాలని కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరేమో ఎన్ని రోజులని ఒంటరిగా ఉంటాడు, తనకు ఒక తోడు కోసం పెళ్లి చేసుకున్నాడు, అందులో తప్పేముంది అంటున్నారు. సో ఈ తప్పు ఒప్పులు పక్కన పెడితే చైతు మొత్తానికి అయితే మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ జంట బాగుండాలని కోరుకుందాం. మరి ఈ జంట గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ కొట్టండి.